నిరాశ్రయులు, తల్లిదండ్రులు లేని చిన్నారులపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా వారిని గుర్తించనున్నట్టు జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ పూర్ణిమ, తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పెద్దాపురం న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ చంద్రమౌళేశ్వరి ఆదేశాలతో నిరాశ్రయులైన చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారులో విగ్రహాలు తయారీ వృత్తిగా జీవనం సాగిస్తున్న రాజస్థాన్ ప్రజల వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 26వ తారీఖు వరకు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని నల్సావార్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ నల్సావార్ ఇచ్చిన ఆదేశాల మేరకు సల్సా అంటే స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దాపురంలోని మండల లీగల్ సర్వీస్ కమిటీ వారు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ గారైన జి చంద్రమౌళేశ్వరి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుందండి. ఈ పెద్దాపురంకి సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో కూడా ఈ ఆధార్ కార్డు, ఆధార్ లేని పిల్లలను ట్రేస్అవుట్ చేసి ఈ నెల రోజులు వాళ్ళని ట్రేస్అవుట్ చేయడం, తర్వాత వచ్చే నెలలో 27వ తారీఖు నుంచి వాళ్ళకి ఆధార్ వచ్చేలాగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మాకు షెడ్యూల్లో ఉన్నాయండి. ఈ షెడ్యూల్ ప్రకారంగా మాతో పాటు అడ్వకేట్స్, పిఎల్వీస్, అలాగే తహసీల్దార్లు, అలాగే సిడిపిఓలు, ఇలా మొత్తం మెడికల్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు మమేకం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలైన వారందరూ కూడా, అంటే ఎవరికైతే ఆధార్ లేదో వారందరూ కూడా వినియోగించుకోవాలని, అలాగే వీళ్ళకి కూడా పిల్లలకి లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచితంగా న్యాయం కావాల్సి వస్తే కనుక వారికి కూడా ఉచితంగా న్యాయం అందించడానికి కూడా ఈ కోర్టు డిఎల్ఎస్ఏ, ఎంఎల్ఎస్ఏ మీకు సపోర్ట్గా ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తుంది.